తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి గౌతమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే మరో 4 రోజుల వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. అయితే వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో చూసుకున్నట్లు దాదాపుగా 27-26 తేదీన ఏర్పడిన అల్పపీడనం అనేది దాదాపుగా 27-28కి వాయుగుండంగా మారి 31వ తేదీ రాత్రి తీరాన్ని తాకడం అయితే జరిగింది. తీరం తాకిన సమయంలో ఉధృతంగా మనకి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా బలహీనపడి అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారిన వెంటనే మరొక ఉపరితల ఆవర్తనము కోస్తా ఆంధ్ర మీదుగా ఏర్పడడం, అది రేపు మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర మీదే మనకి ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, దీంతో పాటు మనకి నైరుతి ఋతుపవనాలు కూడా చాలా చురుకుగా ఉన్నాయన్నమాట. మనకి నైరుతి ఋతుపవనాల తాలూకా ద్రోణి కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా రాజస్థాన్ మీద నుంచి రామగుండం, కళింగపట్నం వరకు విస్తరించి ఉండడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల మీద ఈ ద్రోణి మరియు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఈ వచ్చే 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద మరింత ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని, నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ తెలంగాణకి భారీ వర్షాలు ఉంటున్నాయి కాబట్టి ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ఈ భారీ వర్ష సూచన నేపథ్యంలోని మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి